छोटप्पा राजमाता समर शंख फूक दो। ఇప్పుడేమైంది మాట్లాడతలేదు? మాట పడిపోయిందా లేకపోతే కూతకి ఆకలెత్తుకుపోయిందా? మ్యాచ్ కి ముందు రివెంజ్ అనేసి ఓ దొబ్బినారు కదా. ఇప్పుడు చూడి మ్యాచ్ చేంజ్ అయిండొచ్చాము కానీ రిజల్ట్ మాత్రం సేమ్. మా అఘోరా అయితే ఫస్ట్ 2 ఓవర్లో 2 వికెట్లు, నాకు మధ్యలో ఓవర్ ఇస్తే నాదొక వికెట్, మళ్ళొక ఫ్లయింగ్ కిస్. ఇట్లుంటది అచిత్ రాణాతోని. ఎట్లుంది మా కేకేఆర్ దెబ్బ? చూస్తున్నా యానాడో ఒక రోజు దొరకకపోవాలి, ఆ రోజు చెప్తాను ఈ సంగతి. దెబ్బ కాదు నీకు దెబ్బ సినిమానే చేస్తా. అరే హెడ్ కూర అయితే బాగానే తింటి కదరా, అయినా కూడా మ్యాచ్ ఎందుకు మెంకేసి? నిన్ను నమ్మకం ఎన్ని ప్రాణాలు ఉన్నది. నువ్వు కనుక ఒక 50-100 కొట్టితే మ్యాచ్ ఈజీగా గెలుస్తుండే. లాస్ట్ 2-3 మ్యాచ్లు బాగానే ఆడితే కదా, ఈ మ్యాచ్ ఏమైంది? మొన్నటి వరకు బాగానే ఉండే కావ్య పాప. మొన్నైతే అలాగే చిట్టి పికిల్స్ ఏదో ఆర్డర్ పెట్టుకొని తిరిండు, అప్పటి నుంచి ఇట్లా అయిపోయినాడు. వాడి వల్ల బ్యాట్ పడ్డది రాకపోయింది. ముందైతే తలకాయ ఆర్డర్ పెట్టుకొని తినేవాడు, అప్పుడైతే బాగా ప్రాక్టీస్ చేస్తా ఉండా, బాగా వాడుతా ఉండా. ఇప్పుడైతే ఈ పికిల్స్ పెట్టినప్పటి నుంచి అస్సలు ఆడతలేదు. నువ్వు ఆగవయ్యా కావ్య పాప, వీటి చెప్పేది ఏమి నమ్మద్దు. నేనైతే రోజు హెడ్ కూరే తింటా ఉంటా. అయినా ఈ మ్యాచ్ లో కూడా ఫస్ట్ బాల్ 4 కొట్టి చూపించినా కదా, సెకండ్ బాల్ 6 కొడదామని చూస్తే అదైతే క్యాచ్ అయిపోతుంది. అయినా ప్రతి మ్యాచ్ నేను ఒక్కడే ఆడాలంటే కష్టము. లాస్ట్ 3 మ్యాచ్ లో బాగానే ఆడుతాను కదా, ఇంకా మిగతా వాళ్ళు ఆడాలి. అభిషేక్ గారు చూస్తే ఎంత ఫాస్ట్ గా వస్తారో అంత ఫాస్ట్ గా వెళ్ళిపోతారు. క్లాస్ అని కూడా అంతే, అంతా ఇట్లా చేసి ఎవరేం చేసేది? ఇంత వరస్ట్ గా పర్ఫార్మ్ చేస్తారని కళ్ళ కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. బ్యాటింగ్ లో చూసుకున్నా, బౌలింగ్ లో చూసుకున్నా ఏం ఆడలేదు. ఆ బౌలింగ్ లో చూసుకుంటే 15 రన్స్ కి 2 వికెట్లు పడింది, అయినా కూడా కంబ్యాక్ చేసే కలదు. వాళ్ళైతే కుట్ట పగలు కొట్టారు. ఆ బ్యాటింగ్ చూసుకుంటే ఘోరం, అసలు ఒకటి తర్వాత ఒకటి వస్తూనే ఉంటాడు. ఇట్లా ఆడితే కష్టము. మీరైతే మళ్ళీ రీలోడ్ చేయాలి. చేద్దాం కావ్య పాప, చేద్దాం. నీ కోసం రీలోడ్ ఏంటి, ఏ లోడ్ అయినా చేస్తాను. నెక్స్ట్ మ్యాచ్ చూసుకో ఈ హెడ్ పర్ఫార్మెన్స్ ఎట్లుంటుందో. మిగతా మన వచ్చి మింగించుకోపోయే ఏకైక టీం అది SRH. ప్రతి మ్యాచ్ కి ముందే రివెంజ్ తీర్చేసుకుంటాం అని అని వస్తారు. మ్యాచ్ లో చూస్తే తుస్ అయిపోతారు. ఎట్లుంది మ్యాచ్? మా కేకేఆర్ అయితే కుత్తరాం పాడాడు. బ్యాటింగ్ లో చూసుకున్నా, బౌలింగ్ లో చూసుకున్నా మేమే టాపు. రన్ రేట్ లో చూసుకున్నా కూడా మీకంటే ఎక్కువ వచ్చింది. పాయింట్స్ టేబుల్ లో మీరు కిందకి వెళ్ళిపోతుంది, మేమైతే పైకి వచ్చేసి. అట్లుంటది కేకేఆర్ తో పెట్టుకుంటే. ఎవరన్నా చెప్పింది 23 కోట్లు ఎక్కువ అనేసి? ఈ మ్యాచ్ చూసి చెప్పను, 23 కూడా తక్కువే. 30 బాల్లో 60 రన్స్ కొట్టినా. అయ్యర్ అండ్ ఫైర్ జస్ట్ 2-3 మ్యాచ్లు ఆడకుండా ఉండేసరికి అయ్యర్కి 23 కోట్లు ఇచ్చేది బొక్క అనుకున్నారు. ఇప్పుడు చెప్పండి, ఎక్సలెంట్ వై అయ్యారు. నీకు ఇచ్చిన 23 కోట్లు తక్కువైనా ప్రూవ్ చేసి ఇట్లే ఆడు, మ్యాచ్లు గెలిపి ప్లే ఆఫ్స్ పోదాం, కాపు కొడదాం. అరే ఏమైంది ఈశాను? నితీష్ కుమార్ అయితే ఇంతవరకు ఒక్క మ్యాచ్ కూడా సరిగా ఆడలేదు. ఈ ఇషాన్ చూసుకున్నా ఫస్ట్ మ్యాచ్ సెంచరీ కొట్టు అని చూపించా, కానీ చూస్తే అంత డొల్ అయిపోయింది. 2-3 మ్యాచ్ల నుంచి ఏం ఆడతలే. పీకింది కామెంట్స్ బ్రో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్ అయితే తగ్గించాలి. ఎట్లా అంటే రేషన్ షాప్ లో చాలా మంది అంటే రేషన్ వచ్చేది లేట్ అవుతుంది. అదే తక్కువ కనుక ఉండాలంటే పోతనే వేసుకుని వచ్చేయచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఫ్యాన్స్ లో కొంచెం హైప్ తగ్గిని తర్వాత మ్యాచ్లు గెలుద్దాం, 300 కూడా కొడతాం. చిన్నప్పుడు ఎప్పుడో బాదం పాలు తాగేసిన కామెంట్స్ బ్రో, అందుకే బాధలంతా నాకే వస్తా ఉంది. లాస్ట్ సీజన్ ఎంత మంచిగా ఆడుతుంది, ఈ సీజన్ లో వస్తే ఒక మ్యాచ్ కూడా ఆడేకైతలేదు. మీరైతే ఏం టెన్షన్ తీసుకోకండి. 3 మ్యాచ్లు ఓడిండేది, ఇంకా 10 మ్యాచ్లు ఉంది. మ్యాచ్లు ఆడదాం, గెలుద్దాం. మనలో ఉన్న కాటరమ్మ కొడుకులు బయటకు తీద్దాం. అందరి దృష్టిలో మీరైతే కాటరమ్మ కొడుకులేమో, కానీ మా దృష్టిలో అయితే మీరు కొత్తిమీర కట్టలు ఎత్తి పారదొబ్బినాం. లాస్ట్ ఇయర్ నుంచి మీతో ఆడిన ప్రతిసారి మాకైతే 2 పాయింట్లు అయితే ఫ్రీగానే వస్తుంది. మీతో ఇంకొక 100 మ్యాచ్లు పెట్టినా కూడా 100 గెలిచేస్తాం. చాలా ఉండవా నారాయణ, మ్యాచ్ పీకిందనేసి కథలు దొబ్బకు. మాతకి వస్తారు కదా అప్పుడు చెప్తాము. మై డియర్ ప్లేయర్స్, మ్యాచ్ పీకిందనేసి మీరైతే ఏం టెన్షన్ తీసుకోకండి. ఆదివారం మళ్ళీ మ్యాచ్ ఉంది, గుజరాత్ తో మ్యాచ్ ఉంది, హైదరాబాద్ లోనే ఉంది. ఈసారి 300 లోడింగ్.